రంగారెడ్డి జిల్లాలో పాడి రైతుల పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించారు బీఆర్ఎస్ శ్రేణులు. పాడి రైతుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 3 నెలలుగా బిల్లులు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాడి రైతులు పస్తులు ఉండే పరిస్థితి వచ్చిందంటూ మండిపడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. పెండింగ్ పాల బిల్లుల కోసం కడుపు మండినటువంటి పాడి రైతులు రోడ్లెక్కుతా ఉన్నారు. వాళ్ళకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ కూడా నిలుస్తూ ఉంది. తాజాగా కడతాల్ మండల కేంద్రం నుంచి ప్రజాభవన్కు ముట్టడిస్తామంటూ పాడి ఆవులతో పాడి రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు పాదయాత్రగా వెళ్తుంటే ఇప్పుడు పోలీసులు కొద్ది సేపటి క్రితం కడతాల పరిధిలో అరెస్టు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు వెళ్ళొద్దని చెప్పేసి వాళ్లకు ఆటంకాలు సృష్టించినటువంటి పరిస్థితి కడతాల్ మండల కేంద్రం కనిపించింది. 3 నెలలుగా 6 బిల్లులు రాలేదంటూ వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వాళ్ళు ఎవరైతే పాడి రైతులు ఉన్నారో వాళ్ళతో పాటుగా బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి. అన్న, దాదాపుగా మేము 3-4 నెలల నుంచి ఈ పాల రైతుల ఇబ్బందులను చూసి మరి పాల రైతులతో మరి గతంలో కూడా ఒక నెల క్రితం కూడా 6 బిల్లులు రావట్లేదని చెప్పడం వల్ల మా మాజీ ఎమ్మెల్యేతో పాటు మేము పాలను కూడా రోడ్ల మీద ఒలకబోసి పాలతో కూడా నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. మరి ఇప్పటికైనా, ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఖచ్చితంగా రైతుల బాధలను ఇప్పటికైనా తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళకు ఎంబడి పాల బిల్లులను విడుదల చేయాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నా. దాదాపు 18 కోట్ల ప్రభుత్వం ఈ పాడి రైతులకు బాకీ ఉంది. 3 నెలల నుంచి కనీసం ఆవులకు దానా కానీ, కుటుంబ పోషణ కానీ, పిల్లల ఫీజులు కట్టుకోవడానికి కానీ తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ కూడా మేము ఇలాంటి దుస్థితిని చూడలేదు. ఈ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితిని చూస్తూ ఉన్నాం. ఇంత చేతగాని ప్రభుత్వం, చేవదచ్చిన ప్రభుత్వం ఎప్పుడూ చూడలే. జీవనం గడపడానికి, పాడి పశువులను పోషించడానికి తాకట్టు పెట్టి పొలాలు అమ్మే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఎంబడే గమనించి మా డిమాండ్ ఈరోజు మాకు ఎంబడే పాల బిల్లులు చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కనీసం 6 బిల్లులు అంటే మేము అసలు ఆ పశువులను సాకే పరిస్థితులు, పశువులు కబేలాలకు పోతున్నాయి. పాడి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈ ప్రభుత్వం గమనించాలి. 4 లక్షలు అమ్మలేకపోతుందంటే మీ అసమర్థత. ఖచ్చితంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరు గమనించాలి. మీ యొక్క టీము అసమర్థత వల్లనే ఈ పాలు అమ్మలేకపోతున్నారు. పాల ఉత్పత్తికి సహకరించడానికి పాడి పశువులను ఇవ్వడం అనేది జరిగింది గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా పాల బిల్లు లాగలే. కరోనా టైంలో కూడా గత ప్రభుత్వం పాల బిల్లులు ఇచ్చింది. సుభిక్షంగా ఉన్న రాష్ట్రంలో మీరు పాల బిల్లు లేకపోతున్నారు, కష్టపడ్డ రైతులను ఆదుకోలేకపోతున్నారు అంటే మీరు అసమర్థులని తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం. సకాలంలో పాల బిల్లులు అందక, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నది. మరి ఆ పాలను రోడ్డు మీద పోసి నిరసన తెలిపితే కూడా ఈ ప్రభుత్వము నిద్ర మేల్కొంటలేదు. ఈ ప్రభుత్వం ఈ మొద్దు నిద్రల నుంచి బయటకు వచ్చి ఈ యొక్క రైతులకు పాల బిల్లులను వెంటనే ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేసినాము. మరి కనీసము పాలు రోడ్డు మీద పోస్తే కూడా వీళ్ళలో చలనం లేదు. మరి ఎందుకంటే ఇలా బిల్లులు రాక దాన కొనే పరిస్థితి లేదు, గడ్డి కొనే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి? ఆ పశువులను అయితే మేము కళ్ళారా మేము చూస్తూ చంపుకోలేము. మరి మాకు వాటిని పోషించడము ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ ప్రజాభవన్లో కొట్టొస్తే వాళ్ళే మెప్పుకుంటారని చెప్పి ఈరోజు రైతులము ఈ కడతాల మండల కేంద్రంలో కడతాల విజయపాల శీతలీకరణ కేంద్రం కింద ఉన్నటువంటి 72 సెంటర్ల రైతులు, 5 BMCల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మరి ఈ యొక్క పశు సంపదను తీసుకుపోయి ప్రజాభవన్కు బయలుదేరితే పోలీసులతోటి అడ్డగించినటువంటి సందర్భం ఉన్నది. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసిరు. ఏదైతే ఎన్నికలకు ముందుకు మీరు 42 పేజీలతో ఏదైతే అభయహస్తం మేనిఫెస్టో ఇచ్చిర్రో, దాంట్లో 20వ పేజీలో మీరు ఏదైతే చెప్పిర్రో, పాల బిల్లులు ఎవరైతే పాలు పోస్తున్నారో రైతులు వాళ్లకు లీటర్కు 5 రూపాయల బోనస్ చెల్లిస్తామని చెప్పడం జరిగింది. మీరు రూపకల్పన చేసినటువంటి మేనిఫెస్టోను మళ్ళొకసారి మీరందరూ మంత్రివర్గం అందరూ కూర్చొని మీరు తిరిగేసి మీరు ఏమేమి హామీలు ఇచ్చిర్రో, ఏమేమి హామీలలో మీరు అమలు చేయడంలో విఫలమయ్యారో ఒక్కసారి ఆలోచించండి. ఈ తెలంగాణ ప్రజానికాన్ని దుర్భైత్యంలోకి తీసుకుపోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఈ పాల బిల్లులు వెంబడే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతోటి ఇదే ప్రజాభవన్కి కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి కాదు, తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులందరూ ముఖ్యమంత్రి గారి ఇంటికి కూడా మేము ఈ పశువులను తీసుకొని వాళ్ళ ఇండ్లు ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.
కనీసం ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి పాల బిల్లులు ఇవ్వకపోవడం వల్ల తమ పిల్లల ఫీజులు కట్టలేకపోతే హాల్ టికెట్లు కూడా మరి ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో హాల్ టికెట్లు కూడా ఇప్పించలేకపోవడం జరుగుతుంది. మరి ఈరోజు మాకు పాల బిల్లు వేయకుంటే మరి చెప్పిన విధంగా మంత్రులే కాదు ప్రతి ఎమ్మెల్యే ఇంటికి మరి గెలిపించుకున్న మా ఎమ్మెల్యే కానీ అందరి ఎమ్మెల్యేల ఇంటికి మా రైతులు మా పశువులతోటి మీ ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మరి ప్రజాపాలనకు అని చెప్పేసి మీరు ప్రజా దర్బార్ పెట్టిరు, అక్కడికే మేము మా గేదెలను తీసుకొచ్చి మా పశువులను తీసుకొచ్చి మరి అక్కడనే నిర్ణయించుకుందామని వస్తే ఈరోజు అక్రమంగా మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి మా రైతులను మా ప్రజాప్రతినిధులను అందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి మీరు హౌస్ అరెస్ట్ చేసి ఎందుకు తీసుకుపోవడం జరిగింది? అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో ఈరోజు మీరు నిర్బంధం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నారు. మన తెలంగాణలో ముఖ్యంగా మా మండలంలో పాల ఉత్పత్తి ద్వారా రైతులు ఎంతోమంది వాళ్ళ జీవనోపాధి సాగుతుంది. అలాంటి జీవనోపాధిని ఇలా 6 బిల్లులు మీరు ఇవ్వలేదంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంత కుషించిపోతున్నారు. అయినా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ఈ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అదే రైతుల కోసం రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాం. అదే రైతుల కోసం ఇలా పాల బిల్లులు పడలేదని చెప్పి ఇవాళ మన ప్రజాభవన్ వరకు రాస్తారోక చేస్తున్నాం. చేస్తుంటే ఏం చేత కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటు కూడా ఏ విధంగా కూడా రైతులకు సహాయం చేయలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుంది అంటే అక్రమ అరెస్టులు చేస్తుంది, మమ్మల్ని అడ్డుకుంటుంది. ఈ ప్రభుత్వం మేము ఒకటే మేము హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మా యొక్క రైతుల ఉసురు తాకుతుంది మీకు. అతి తొందరలో ఈ ఉసురు అనేది స్థానిక ఎలక్షన్లో మీరు చూస్తారని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మాకు వెంటనే పాల బిల్లులు మాకు చెల్లించితేనే మాకు బాగుంటుంది. రైతులకు మాత్రం ఫీజు బయలు కట్టడానికే కానీ హాస్పిటల్ కోనికనే కానీ దాన దేనికే కానీ ఆవు సుస్థ అయితే 5,000 6,000 సుస్థ అవుతుంది. వాళ్ళు తెచ్చుకోనిక రైతు మాత్రం ఏడుస్తున్నాడు, చాలా ఇబ్బంది ఏడుస్తున్నాడు. అందుకొరకు మాకు వెంటనే వేయాలి. అదొకటి మేము ధర్నా చేసినప్పుడు ఒక బిల్లు వేస్తున్నారు, మళ్ళీ ధర్నా చేయకపోతే మాత్రం బిల్లు వేస్తలేరు. మాకు రైతులకు పాల బిల్లు వేయాలని చెప్పి ఉన్నాను. దమ్ము ధైర్యం ఉంటే 6 పాల బిల్లులు వెంటనే వేసి నువ్వు మాట్లాడు, అప్పుడు ఎలక్షన్కి రావాలని కోరుతున్నాను. అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పాడి రైతులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి ప్రజాభవన్ని కూడా పశువులతో అంటే పాడి పశువులతో రైతులతో కలిపి వాళ్ళు పాదయాత్రగా బయలుదేరినటువంటి క్రమంలో దుర్మార్గంగా పోలీస్ స్టేషన్ పరిధి రాకముందే ఇక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పాల బిల్లులు 3 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి, 6 బిల్లులు ఉన్నాయి, వేలాది మంది రైతులు ఉన్నారు, కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వెంటనే చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కాదు, ప్రజాభవనే కాదు, అసెంబ్లీయే కాదు, రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించడానికి వెనకాడమని చెప్పేసి ఇక్కడ పాడి రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, కడతాల్ నుంచి.